కష్టాల మీద పడి పనిచేస్తూ ఉంటారు. మా సిస్టర్ వాళ్ళ పాప కెనడాలో ఉంది. తను కూడా జాబ్ చేస్తూ పనిచేస్తుంది. చదువుకుంటూ చదువుకుంటూ జాబ్ జాబ్ చేస్తా. చేస్తుంది. అవును సార్. సో, లేకపోతే కష్టం వాళ్ళకి. ఎందుకంటే మన కరెన్సీలో మినిమమ్ 40,000 లేనిదే ఎక్కడ చిన్న రూమ్ కూడా అంటే షేరింగ్ కూడా అవును సార్. దొరకదు. అవును. సో, అటువంటి కాంటెక్స్ట్‌లో ఇప్పుడు అక్కడ ఇవన్నీ రూల్స్ పెట్టేయడం వల్ల ఇండియన్స్‌కి పెద్ద ఎత్తున దెబ్బ తగులుతుంది. దానివల్ల ఆహ్, మనకి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ ఒక్కోసారేమో తల్లికి మెంబర్‌షిప్ ఉంటది, తండ్రికి ఉండదు, పిల్లలకి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీస్ విడిపోయే అవకాశం. ఉంటే అక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడికొచ్చేయాలి. సో, అక్కడ ఉండాలంటే ఒకరో ఇద్దరు ఉండాలి. ఇంతకుముందు ఏందంటే ఏదో ఒకటి చెప్పి H1B వీసా తీసుకొని పోయి అక్కడ అవును 3 సార్. నుంచి 6 ఏళ్ల వరకు ఉండొచ్చు H1B అంటే. 3 ఏళ్ళు మామూలుగా అది. మళ్ళీ ఏదో కారణం చెప్పి ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడేమవుతుంది అలాంటివన్నీ సాధ్యం కాకుండా అయిపోయే పరిస్థితి. దీనివల్ల రకరకాల సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎలా డీల్ చేయాలనేది ఇప్పుడు మోడీకి కూడా తలనొప్పే. కాకపోతే మోడీ ఏం ఆలోచిస్తున్నాడంటే ఇక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో మనం గానీ అమెరికా చెప్పినట్టు వినకపోతే రేపు అనేక సమస్యలు అమెరికా చెప్పిన మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకని కొన్ని విషయాల్లో అమెరికా చెప్పినట్టు వింటే ఇంకొన్ని విషయాల్లో మనం అమెరికాని కన్విన్స్ చేయడానికి, నెగోషియేట్ చేయడానికి కుదురుతుంది అనేది ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఇవాళ ఇండియానే కాదు, ఇండియా అన్నా కొన్ని విషయాల్లో ఇబ్బంది కానీ ఇంకా చాలా దేశాలు భయంకరంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మోడీ పాలసీ అది ట్రంప్ పాలసీ ఏంది? అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్, మేకింగ్ అమెరికా అగైన్ గ్రేట్ అని. అమెరికా ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, నేనే ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను, ఇంకెవరిని నేను క్యారీ చేయను కదా ఆఫీస్లో. ఎందుకంటే ప్రతిదీ నా వైపున ఆలోచిస్తాను. అలా ఆలోచిస్తే ఆఫీస్ కానీ, కుటుంబం కానీ, ఎక్కడ దేశం కానీ ఎక్కడ కుదరదు. ఇచ్చిపుచ్చుకునే ఒక వ్యవహారం దేశాలు కూడా చేయాలి. అది నేను చేయను అంటున్నాడు ఇప్పుడు ఇతను. సో అది దానివల్ల అమెరికాకు కూడా ఇబ్బందే. బట్ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయని చూడాలి. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేసినంత మాత్రాన అవన్నీ చట్టం అయిపోదు. దాని మీద మళ్ళీ కోర్టులకు వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బర్త్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో దీని 150 ఏళ్లకు ముందు అమెండ్మెంట్ 14th అమెండ్మెంట్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనమాట. దాన్ని తను రద్దు చేస్తే గమ్మున ఉండరు కదా, కోర్టులకు వెళ్తారు, కోర్టులో తేలాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయన దూకుడుగా అయితే వెళ్తున్నాడు. ఇండియా మీద కూడా కోపంగానే ఉన్నాడు. దీన్ని తారిఫ్ కింగ్ అని కూడా ఇండియాని పిలిచాడు. అంటే అన్ని తారీఫ్లు వేస్తున్నారు మా గూడ్స్ మీద, మేము కూడా వేస్తామని. సో ఇంకా ఏమేమి ప్రమాదాలు ఉన్నాయో తెలియదు. ఏదేమైనా స్టాక్ మార్కెట్ మీద ఆల్రెడీ ప్రభావం పడింది. నిన్న 1.6% ఇండైసెస్ పడిపోయినాయి. దాదాపు 7,52,00,000 కోట్ల డబ్బు ఆవిరైపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ఇతను డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. రెండవది ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇది ఈ నెలలోనే జనవరి, ఇప్పుడు ఈరోజు మనకి 20 రోజుల్లోనే దాదాపు 53,579 కోట్లు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. మన కంపెనీల్లో, వివిధ కంపెనీల్లో ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టుంటారు. వాళ్ళని పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు ఒక్కసారిగా. నిన్న ఒక్కరోజే, మంగళవారం ఒక్కరోజే 5,920 కోట్లు వెనక్కి తీసుకున్నారు 1 డేలో. సో ఈ 20 రోజుల్లో 53,579 కోట్లు తీసుకునేసారు. దీనివల్ల మామూలుగా ఎవరైనా రీటైల్ ఇన్వెస్టర్లు పెట్టాలనుకుంటే ఏం చూస్తారంటే, ఒకటి ఫారిన్ ఇన్వెస్టర్లు ఎంత పెట్టుండారు, అట్లాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎంత పెట్టుండారు ఇవి చూస్తారు. అవి కానీ తగ్గిపోయినాయి అనుకో ఆటోమేటిక్గా భయం వేస్తుంది. దాంట్లో ఏమన్నా షేర్లు ఉంటే అమ్మేసుకుందాం అనుకుంటారు. ఇలాగా షేర్ మార్కెట్ అనేది ట్రంప్ ఎఫెక్ట్తో రకరకాల రూపంలో షేర్ మార్కెట్ కోలడం అంటే కంపెనీల ఓవరాల్ క్యాపిటలైజేషన్ పడిపోతుంది. ఇలాగా రకరకాల ఇష్యూలు ఇండియాకి కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం వరల్డ్నే అతను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది ఏం జరుగుతుందని చూడాలి. గమ్మున ఉండరు కదా, మనకు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఇండియాకు ఉంటాయి, చైనాకు ఉంటాయి, అందరికి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నుంచి మన దాని ఏమంటారు హ్యూమన్ రిసోర్స్ మీద, వనరుల మీద వాళ్ళ దేశం కూడా ఆధారపడింది. అమెరికా ఇవాళ సోలోగా నేనే బతుకుతానంటే కుదరదు. ఇతర దేశాల సహాయ సహకారాలు కూడా అమెరికా కావాలి. ఇప్పుడేమో ఇతనేమో ట్రంప్ ఏమో
నాకు ఫ్రెండ్ లేదు, శత్రువు లేదు, అందరూ ఒకటే, నాకు ఉమ్, అమెరికానే ఫస్ట్ అని ఒక దీంట్లోకి తీసుకున్నాడు. ఉమ్, ఫ్రెండ్స్ అందరూ ఎనిమిస్గా మారే అవకాశం ఉంది, ఎనిమిస్ మరింత ఎనిమిస్గా మారే అవును అవకాశం సార్. ఉంది అమెరికాకి. ఉమ్. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూడాలి.